బయాలజీ మెథడాలజీలో రెండో యూనిట్ జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలు అనేటువంటి పాఠ్యాంశం. అందులో మనకు జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు, ఈ ఉద్దేశం అనేది మన కళ్ళ ముందు కనబడుతూ మనం చేసే ప్రతికృత్యానికి దిశానిర్దేశం చేస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరిస్తుంది. మన జయాపజయాన్ని మాపనం చేసే సాధనమే ఉద్దేశం. జాన్ డ్యూయి చెప్తున్నాడు. ఎలా ఉండాలి ఉద్దేశం అనేది అంటే మన కళ్ళ ముందు కనబడుతూ మనం చేసే ప్రతికృత్యాన్ని దిశానిర్దేశం చేస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరించేదే. ఆ ఉపకరిస్తూ జయ అపజయాన్ని మాపనం చేసే సాధనమే ఉద్దేశము అని జాన్ డ్యూయి అనేటువంటి శాస్త్రవేత్త తెలియజేస్తున్నాడు. రెడెన్ నిర్వచనం ప్రకారము నేటి విద్య ద్వారా సాధించవలసిన గమ్యాలలో ఒక ముఖ్యమైనది సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందింపచేయటము. రెడెన్ అనేటువంటి ఆయన నిర్వచిస్తూ ఉన్నాడు. ఏంటి? నేటి విద్య ద్వారా సాధించవలసిన గమ్యాలలో ముఖ్యమైనది ఏంటి అంటే సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందింప చేయటం. దీని యొక్క ఉద్దేశముగా భావించవచ్చు. కనుకనే ఉద్దేశాన్ని ఒక ప్రక్రియ యొక్క అంతిమ ప్రయోజనంగా భావించవచ్చు. విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వానికి అన్ని శాస్త్రాల యొక్క జ్ఞానము అనుభవ అవసరము. ఒక్కొక్క సబ్జెక్ట్ ద్వారా విద్యార్థులు సాధించగలిగే సబ్జెక్ట్ స్థాయిలో ఉద్దేశాలన్నీ సాధించబడితే విద్యా గమ్యము చేరుకున్నట్లే. ఒక విద్యార్థి సమగ్రంగా మూర్తిమత్వాన్ని అభివృద్ధికి అన్ని శాస్త్రాల యొక్క జ్ఞానము, అన్ని శాస్త్రాలు ఒక విద్యార్థి అనేటువంటి అతనికి సమగ్ర మూర్తిమత్వం అనేటువంటిది అభివృద్ధి చెందాలి. అభివృద్ధికి అంటే అన్ని శాస్త్రాలు, మనం చదువుతున్నటువంటి క్లాస్లో ఉన్నటువంటి అన్ని శాస్త్రాల సబ్జెక్టుల యొక్క జ్ఞానము అనుభవము అవసరం. ఒక్కొక్క సబ్జెక్ట్ ద్వారా విద్యార్థులు సాధించగలిగే సబ్జెక్ట్ స్థాయిలోని ఉద్దేశాలన్నీ సాధించబడితే విద్యాగమ్యము చేరుకున్నట్లే. కొన్ని నిర్దిష్ట ప్రయోజన సాధనం కోసం ఎన్నుకొని గమ్యం దిశగా సాగేవే ఉద్దేశాలు. ఒక విద్యార్థి కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రయోజనాల సాధన కోసం ఎన్నుకొని గమ్యము దిశగా సాగేవే ఉద్దేశాలు. ఉద్దేశం అనే పదం సాధారణమైన చాలా విశాలమైన అర్థంలో వాడే ఒక అతి పెద్ద ప్రకటన. ఉద్దేశం అనేది పదం సాధారణంగా ఉన్నదే, కానీ చాలా విశాలమైన అర్థంతో వాడే ఒక అతిపెద్ద ప్రకటన. ఇంతకు ముందు చెప్పినట్లుగా వ్యక్తిలో కొన్ని సమర్థతలు, నైపుణ్యాలు, విలువలు పెంపొందింపచేయడం జీవశాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశం అనుకున్నాం. కనుక జీవశాస్త్ర బోధన ఆ దిశగా సాగుతుంది. అంటే ఉద్దేశం అనేది దిశానిర్దేశం చేస్తుంది. ఇక్కడ ఉద్దేశం అనే పదం సాధారణంగా తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క సమర్థతలు అనేటువంటివి తీసుకుంటే కొన్ని సమర్థతలు, నైపుణ్యాలు, విలువలు పెంపొందింపచేయడానికి జీవశాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశము అని అనుకున్నాం. కానీ జీవశాస్త్ర బోధన ఆ దిశగా సాగుతుంది. అంటే ఉద్దేశం అనేది దిశానిర్దేశం చేస్తూ ఉంది. ఇక్కడ మనం సాధారణంగా ఉద్దేశాలు, గమ్యాలు, లక్ష్యాలు అనే పదాలను విద్యారంగంలో పర్యాయ పదాలుగా వాడుతున్నారు. ఉదాహరణకు కొఠారి కమిషన్ వారు సూచించిన జీవశాస్త్ర బోధనా లక్ష్యాలు ఇలా కొన్ని చదువుకుంటాం. ఈ సందర్భంలో లక్ష్యాలు అంటే ఉద్దేశాలే. లక్ష్యాలంటే ఉద్దేశం. ఒక చిన్న పాఠ్యాంశం యొక్క కాకుండా పెద్ద జీవశాస్త్ర లక్ష్యాలు అనే సాధారణమైన అర్థంలో వాడటం జరిగింది. అలాగే లక్ష్యం అనేది వెంటనే చేరగలిగే ఒక చిన్న గమ్యము అని మనం గమనించాలి. ఇవన్నీ గమ్యాలే, చిన్నవి పెద్దవి అంతే. లక్ష్యాలు వెంటనే సాధించగలిగేవి గమ్యాలు లేదా ఉద్దేశాలు. సుదూరంలోవి ఈ చిన్న గమ్యాలే, పెద్ద గమ్యాలే లేదా ఉద్దేశ సాధనలో మెట్లు లేదా దశలు. ఇవన్నీ గమ్యాలే, చిన్నవి పెద్దవి అంతే. లక్ష్యాల వెంట సాధించగలిగే గమ్యాలు లేదా ఉద్దేశాలు. సుదూరంలోవి ఒక చిన్న గమ్యాలే, పెద్ద గమ్యాలు లేదా ఉద్దేశ సాధనలో మెట్లు లేదా దశలు.
జీవశాస్త్ర అధ్యయనం ద్వారా సాధించగలిగే విలువలను మూర్త స్థితిలో చూస్తే వాటిని ఉద్దేశాలుగా లేదా గమ్యాలుగా పేర్కొనవచ్చు. కొంతమంది విద్యాశాస్త్రవేత్తలు ఉద్దేశాల కంటే పై స్థాయిలో గమ్యాలను పేర్కొంటారు. గమ్యాలకు విలువల స్థాయి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఉద్దేశాలకు మూలము జీవశాస్త్ర స్వభావంలో ఇమిడి ఉన్న విలువలు. ఈ జీవశాస్త్రం యొక్క ఆ విలువలనే విద్యార్థిలో ప్రవేశపెట్టే దిశలో బోధన సాగుతుంది. అందుకే విలువల నుండి ఉద్దేశాలు, వాని నుండి లక్ష్యాలను రూపొందించుకొని వాటి సాధన దిశగా విద్యా విధానం ఉంటుంది. జీవశాస్త్రం యొక్క ఏ ఉద్దేశాలు బోధన ద్వారా పెంపొందించిన తరువాత విలువలకు రూపొందించుకున్న విద్యార్థి యొక్క స్వభావం మారుతుందని తెలుసుకుందాం. అంతేకాకుండా ఇక్కడ మనకు జీవశాస్త్ర బోధనలో ఏం చెప్తున్నాడు, తర్వాత విలువలను రూపుదిద్దుకొని విద్యార్థి యొక్క స్వభావం మారుతాయేమో అని మనము తెలుసుకుంటాం. ఇక్కడ వీటిలో మనకు వచ్చేసరికి బోధనా ఉద్దేశం నిర్వచనం. విజ్ఞాన శాస్త్రం బోధనా కార్యక్రమానికి ఒక దిశను, ఒక ఆకృతిని తెలిపే సాధారణ వివరణే విజ్ఞాన శాస్త్ర బోధనా ఉద్దేశము అంటారు. ఉద్దేశం యొక్క లక్షణాలు: మూర్త స్థితిలో వివరణకు అనువుగా ఉండాలి, ఆశయానికి స్పష్టంగా వ్యక్తీకరించగలిగి ఉండాలి, సామాజిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి, దీర్ఘదృష్టి లక్షణాలు కలిగి ఉండాలి, మార్గదర్శక లక్షణాలు కలిగి ఉండాలి, దీర్ఘకాలిక సాధనకు నిర్దేశితం ఉండాలి. ఉదాహరణకు శాస్త్రీయ వైఖరిని పెంపొందించడం అనేది ఒక ఉద్దేశం అయితే, విజ్ఞాన శాస్త్ర బోధనలో ప్రయోగాలు, పరిశీలనలకు అవకాశాలు కల్పించి విశాల దృక్పథాన్ని, సునిశ్చిత పరిశీలన నైపుణ్యాన్ని అలవర్పు చేయాలి. మనం ఉద్దేశం యొక్క లక్షణాలు తీసుకుంటే మూర్త స్థితిలో వివరణకు అనువుగా ఉండాలి, ఆశయానికి స్పష్టంగా వ్యక్తీకరించగలిగి ఉండాలి, సామాజిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి, దీర్ఘదృష్టి లక్షణాలు కలిగి ఉండాలి, మార్గదర్శక లక్షణాలు కలిగి ఉండాలి, దీర్ఘకాలిక సాధనకు నిర్దేశితంగా ఉండాలి. ఇక్కడ మనం ఉదాహరణకు తీసుకుంటే శాస్త్రీయ వైఖరిని పెంపొందింపజేయటం అనేది ఒక ఉద్దేశం అయితే, విజ్ఞాన శాస్త్ర బోధనల్లో ప్రయోగాలు, పరిశీలనలకు అవకాశాలు కల్పించి విశాల దృక్పథాన్ని, సునిశ్చితం పరిశీలన నైపుణ్యాన్ని అలవర్చు చేయాలి. ఇక్కడ విజ్ఞాన శాస్త్రం వివిధ బోధనా ఉద్దేశాలు. ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో వివిధ బోధనా ఉద్దేశాలు. విజ్ఞాన శాస్త్రంలో బోధనా ఉద్దేశాలు ఏంటంటే, శాస్త్ర జ్ఞానాన్ని పెంపొందింపచేయటం కోసం జీవశాస్త్ర ప్రాథమిక జ్ఞానాన్ని అందించడం, పరిసరాల గురించి అవగాహన కలిగించడం, విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచిని పెంపొందింపచేయడం, శాస్త్రీయ వైఖరిని పెంపొందింపచేయడం, సాంకేతిక అభివృద్ధిని సరితూగటానికి